జనగామ జిల్లా సంజయ్ నగర్లో నిర్మించిన మోడ్రన్ ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను వెంటనే వినియోగంలోనికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. నాయకులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. 6 నెలల క్రితమే మంత్రి సీతక్క ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించినప్పటికీ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని టీఆర్పీ జిల్లా యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ విమర్శించారు. ప్రజాధనంతో నిర్మించిన మార్కెట్ను వెంటనే వ్యాపారులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. గౌరవ మినిస్టర్ గారు సీతక్క గారు, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు వ్యాపారస్తులకు దాన్ని అప్పగించలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం మరియు స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కేవలం షాపింగ్ మాల్ల ఓపెనింగ్కు, గృహప్రవేశాలకు మరియు కేసీఆర్ గారు వెంట ఉండడానికే తప్ప జనగామ ప్రజల అభివృద్ధి కోసం వారు ఆలోచిస్తలేరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా జనగామ పట్టణంలో 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మార్కెట్ని అటు ప్రజలకు ఇటు వ్యాపారస్తులకు ఇవ్వకుండా అది అలాగే ఖాళీ పెట్టడం వల్ల అది ఖరాబ్ అయ్యే పరిస్థితి నెలకొంటా ఉన్నది. కాబట్టి వెంటనే మార్కెట్ని ప్రజలకు వ్యాపారస్తులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఇటు ప్రజాప్రతినిధులను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో మున్సిపాలిటీని ముట్టడిస్తామని